అయితే మునగాకు యాత్ర వచ్చినాం కదా, వచ్చినాక ఏంటంటే శ్రద్ధకు ఇన్ఫెక్షన్ అయ్యాడు. అంటే వాటర్ పడకని ఏమో అని మొత్తం జ్వరం వచ్చి ఫస్ట్ 2 days, తర్వాత ఇక కొంచెం కొంచెం కురుపులైనవి. అట్లా చిన్నప్పుడు అయినాయి అనమాట. చిన్నప్పుడు ఏంటంటే పొద్దున్న లేచిన మంచిగా ఉన్నది. ఈమె 1.5 year 2 years ఉంటుంది అంతే. లేచినప్పుడు మంచిగా ఉంది. నేను పని అంతా వేసేసరికి ఒక 1/2 hourలో మొత్తం పెయిన్ నిండా దద్దులు, చిన్న కురుపులు ఉండి మన చెమటకాయలకైనా ఎర్రగా అయింది, జాజి కలర్ అయింది ఈమె చర్మం అంతా. అప్పుడు హాస్పిటల్ తీసుకున్నాను భయపడి టెన్షన్తో. తీసుకుపోతే అలేమన్నారంటే వేడి వల్ల ఇట్లా వస్తాయని చెప్పారు. అయితే ఇంకా మళ్ళీ అప్పుడు ఎప్పుడు కలట కురుపులు మళ్ళీ ఇక మొన్న పోయించినాక ఒక 10 days అయినాక, అంటే తిరుపతి ఇట్లా ఒక 1 week పోయినాం కదా, వచ్చినాక 10 days దాకా మంచిగా ఉంది. 10 days అయినాక ఒక 2 రోజులు జ్వరం వచ్చింది. మళ్ళీ 2 రోజుల తర్వాత మళ్ళీ కురుపులు చిన్నగా అయితే ఇక చిన్నప్పుడు అట్లా అయింది కదా, అదే అని మేము సపరేట్ ఒక 2 రోజులు సపరేట్గా ఉన్నాం. వేడి అయిందని చెప్పి బాగా అయితే ఏంటిది జీలకర్ర కాబెట్టి నీళ్ళు అయిపించిండు. అప్పుడు కూడా జీలకర్ర కాబెట్టి అంటే కొంచెం వాటర్లో ఉడకబెట్టి నీళ్ళు అయిపోయి మళ్ళీ నవ్వొత్తు అయిపోయి మనం చిన్న ఉన్నప్పుడు అదే ప్రాసెస్ చేసినాం, అయినా తగ్గలేదు. ఇక మళ్ళీ మొత్తం ఇంకా ఎక్కువ అయినాయి ఇటైనాయి. ఇప్పుడు అంతా ఎండికపోయినాయి కానీ ఇవన్నీ ఇగో అంత చెయ్యి మొత్తం లోపల కూడా అయింది పెయిన్ నిండా. ఇగో చెంపలకు ఇవన్నీ ఎర్ర కురుపులు దద్దులు ఉండే, ఇవన్నీ మాడిపోయినాయి. కానీ ఇగో చేతులకు కాళ్ళకు 1 week అయితే శ్రద్ధ స్కూల్ ఇగో మోకాల కింద ఇది ఆయింట్మెంట్ పెట్టడం వల్ల ఇట్లా అయినాయి ఇప్పుడు, లేకపోతే ఇంతకు ముందు అయితే ఎర్రగా ఉండే. ఎర్ర దద్దులేదు. నాకు ఆ వీడియో ఇద్దాం అనుకున్నా అసలు ఎవరికైనా ఉపయోగపడతాయి అంటే ఇట్లా టెన్షన్ పడతారేమని. అసలు మాకు అప్పుడు వీడియో కూడా తీయబుద్ది కాలేదు. 2 days హాస్పిటల్ పోతే ఒక ఆయింట్మెంట్, బాడీ లోషన్, సబ్బు, ఒక ఇంజక్షన్ ఇచ్చింది. ఈ ఇంజక్షన్ ఏమి ఇప్పియాలి కానీ ఇవి బాడీ లోషన్ పొద్దున మధ్యాహ్నం నైట్ 3 సార్లు పెట్టుకోమంటే 2 రోజులు పెట్టుకోవాలి. నైట్ కూడా 1 రోజు దెబ్బకి ఎండిపోయింది. అంటే వాటర్ పడకనట్టు అంతా ఆడ ఈడ తాగినాం కదా మేము. తమిళనాడు పోతుంది ఆరా, అది అటు ఏపీ ఇటు అటు అంతా వెళ్ళినాం కాబట్టి అట్లా అయినా అనమాట. ముఖం అయితే చూడరాలేదు, ఇంత బస్సు ఇప్పుడు బస్సు ఉంది అంతే. ఏకి టైం మరి శ్రద్ధకు అడుగు వేసినాక మస్తు టెన్షన్ పడ్డాము, భయమైంది. బెగ స్కూల్ పోక వారం రోజులు అవుతుంది. ఈ నెలలో మొత్తం శ్రద్ధ మొత్తం ఆప్షన్లే. అప్పుడు తిరుపతి పోయినప్పుడు 10 రోజులు ఉందా, మళ్ళీ ఇప్పుడు 7 రోజులు 8 రోజులు 18 రోజులు. ఈ నెలలో పోయి మొత్తం 5 రోజులు 6 రోజులు వస్తుంది. తెలుసా ఏడు ఇచ్చి పెట్టలే కంట్రిప్పల పైన ఇలా ఇక రేపు స్కూల్ పంపుదాం అనుకుంటున్నా. ఇవాళ అంటే ఇట్లా పిల్లలకు రెడ్గా ఇట్లా అయితే టెన్షన్ పడదు. బ్లడ్ టెస్ట్ ఇట్లా వేయించమన్నారు కదా ఫస్ట్. ఇంకా నేను చెప్పు బ్లడ్ టెస్ట్ చేయించమన్నట్టు హాస్పిటల్ పోగానే. ఇట్లా అయితే సిమ్టమ్స్ అన్నీ అడుగుతుండట కానీ మళ్ళీ ఇట్లా గొంతు నొప్పి వచ్చిందా, జ్వరం వచ్చిందా, ఇంకేం అడిగాడు అంటే ఊర్ల పంట వేరే అయినా టూర్కి ఇట్లా వేరైనా పోయినాము అట్లా 10 days పోయినాము అని చెప్పిండట. 1 week పోతే వచ్చినాక 10 daysకి ఇట్లా అయిందని చెప్పిండట. బ్లడ్ టెస్ట్ చేయాలని 1800 రాసిడట. బ్లడ్ టెస్ట్ రాస్తే ఏ లెవెల్ ఉందో తెలుస్తుంది, ఏం కథనో తెలుస్తుంది, దాన్ని బట్టి గోళీలు ఇవ్వచ్చని. ఇక బాగుండి బ్లడ్ టెస్ట్ ఏం మనకి రాదు కావచ్చు అని చెప్పి ఈసారి పైసలు ఇచ్చుకోవాలి. ఇప్పుడైతే గోళీలు ఆయింట్మెంట్ ఇవ్వండి అంటే ఏమన్నా అంతేనా, ఆయింట్మెంట్ ఇవ్వమంటే ఇక ఆయింట్మెంట్ తెచ్చింది అనమాట. ఇక తగ్గింది. స్కూల్ పోయినా అదే కామెంట్ చేయండి. పోవాలి 7 రోజులు అయిపోక ఇంటికని చెప్పండి. మీరు ఇక్కడ చూడండి, పెయిన్ ఎండిపోయాక పొట్టు అప్పుడు నిజంగా ఉన్నప్పుడు నుంచి మాత్రం మీరు భయపడరు. అంతా దద్దురు ఇట్లా అమ్మో రోజు పెద్ద అవుతుంది అట్లా. ఇప్పుడు తగ్గింది. అన్నం కూడా ఇట్లా అంతా బక్క అయిపోయింది. జ్వరం వచ్చినాక నోరు చేదైందంటే బిడ్డకు పాపం తింది. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మళ్ళీ ముందుకు వచ్చినాము. అయితే మొన్న అయితే శ్రద్ధకి మొత్తం ఆడికి వేసినాక మొత్తం ఎలర్జీ లేచింది. ఇప్పుడైతే తగ్గింది అనుకో. ఎలర్జీ అంటే ఆయింట్మెంట్ గిట్ ఇచ్చిరని చెప్పిన కదా, అవి ఏంటంటే బాడీ లోషన్ ఇట్లా ఉన్నాయి. మొత్తం తగ్గింది. ఒకసారి బ్యాక్ సైడ్ ఒకటి వేపిస్తాను నేను. ఇవంతా పొట్టు వేసినాయి కదా అప్పుడు ఇంతకుముందు వీడియోలో, ఇవంతా పోయింది. కొంచెం చేతులకి ఇచ్చాడు ఉంది. మొత్తం తోలు పోయి కొత్త తోలు వచ్చింది కదా బాబా. ఇట్లా తోలంతా ఊడిపోయి మళ్ళీ కొత్త తోలు వచ్చింది. చేతులకి ఇట్లా అంతా అట్లే ఉండే కానీ చేతులకి ఇట్లా అంతా పోయింది. ఇప్పుడు మెడ పైన కూడా అంతా అట్లే ఉండే, అవంతా పోయినాయి. ఇప్పుడు అంతా నీట్గా అయింది. మొహము చేతులు, ఒక ఓన్లీ కాళ్ళకు మాత్రం పొట్టు ఉంది. ఇప్పుడు ఇక ఇట్లుంది అంతే, అంతా పోయింది. అయితే ఇప్పుడు ఏమైందంటే మళ్ళీ చెవు నొప్పి అంటే నేను గువ్వకూర్పు అయిపోయిందేమో. అయితే గువ్వకూర్పు అయితే కూడా నొప్పి లేస్తుంది, పెయిన్ వస్తుంది లోపల.
అప్పుడు నాకు కూడా మా శ్రద్ధ పుట్టినప్పుడు అట్లయింది గువ్వ కుర్మ. చిన్న పుట్టినప్పుడు కూడా ఎలిగడ పెట్టుకున్నాం కాబట్టి అయింది. అయినప్పుడు ఇట్లా ఒక 5-6 రోజులు పెయిన్ వచ్చి 5-6 రోజుల తర్వాత కురుపు వలిగి చీమ వచ్చేది. ఒక రోజు లేకపోతే ఒక రోజు 2 రోజులు అంతే. ఈమె కూడా నేను కూడా గట్లే గువ్వ కురుపు అయిందేమో పెయిన్ వచ్చింది అనుకున్నా. అదే అనుకున్నాము. మొన్న ఒక 5-6 రోజుల కింద నుంచి అంటా ఉంది. మొన్న సాయంత్రం బలిగి ఇట్లా చీమ వచ్చింది. అయితే చీమ వచ్చిందట స్కూల్లో. ఇక ఏంటంటే ఒక రోజు 2 రోజులు వస్తుందని చెప్పి మొన్న సాయంత్రం బలిగింది. మొన్న నైట్ మొత్తము నిన్న డే మొత్తం. అయితే నిన్న సాయంత్రం లోపల మినిమం బంద్ కావాలి. కానీ ఈరోజు 3 రోజులు అవుతుంది ఇంకా బంద్ అవుతుంది. ఇంకా ఈరోజు ఎక్కువ అవుతుంది చీమ, ఇంకా ఎక్కువ వస్తూ ఉంది. ఇక మళ్ళీ ఏమైంది హాస్పిటల్ పోదాం అనుకుంటారు. బాగుంది శ్రద్ధ అసలు మరి చూపిస్తే దీనివల్ల చీమ అట్లా ఒకరోజు గారి ఊకుంటేనేమో ఏం కాదు. 2-3 రోజులు అయితే ఇట్లా కొంచెం ఫస్ట్ తోలుకోతే ఎందుకైనా మంచిదని చూసింది బావ. అయితే డేంజర్ అయితే కొంచెం ముందు కేర్ తీసుకుంటే తక్కువ అయితే లేదంటే ఏమన్నా ప్రాసెస్ ఉంటే చూద్దామని చెప్పి. ఇక మొన్నకు అట్లా అయింది, శ్రద్ధకి ఇప్పుడు ఇట్లా అయింది. అసలు నాకు ఏది కాలే అప్పుడు. నాకు ఓన్లీ గువ్వకూరుపు అయింది. తమ్ముడు ఇట్లా అంతే. ఇక బాగా ఇట్లయితే ఇప్పుడు గజ్జి పోతారట. మరి వచ్చినాక ఏమంటారు ఆయన ఇట్లా తీసుకోతున్నావా? అప్పుడు బాడీ లోషన్ మళ్ళీ ఆయింట్మెంట్ ఏం తీసుకున్నా ఇంకా సబ్బు ఇట్లా ఇచ్చిండే. తగ్గింది మా వచ్చినాక 1 day 2 daysకే తగ్గింది. కానీ పొట్టు అంతా లేచి వచ్చింది. మళ్ళీ పోతారు ఇక ఏమి ఇక మమ్మీ ఎండ పోతుంది ఇప్పుడు. మళ్ళీ ఇప్పుడు స్కూల్ వచ్చిన ఆఫ్డే స్కూల్ అందుకే పోతారు. ఫోన్ నా ఫోన్ తీసుకోతున్నా మరి నా ఫోన్ తీసుకోతారు. ఇక పోతారు ఏమంటారు. కొంచెం భయం అవుతుంది. 1 రోజు 2 రోజులు అయితే పోనట ఏం కదా. కానీ చాలా రోజులు అయితే కొంచెం డేంజర్ అంటారు. అదే టెన్షన్ ఉంది. అసలు ఎల్లుండి పోదాం అనుకున్నాము. మళ్ళీ ఈరోజు శనివారం, రేపు సండే, తప్పితే మండే పోవాల్సి వస్తుంది. మళ్ళీ డేంజర్ అయితే అని చెప్పి పోతున్నాం అనమాట. నేను కొంచెం వచ్చింది. ఈరోజు బాగా వస్తుంది. పొద్దునే దూది పెట్టిన స్కూల్ పెట్టాడు. మళ్ళీ వచ్చేసరికి మొత్తం నానిపోయింది, మొత్తం చీమే. ఇప్పుడు చాలా పెట్టిన మరి ఏమంటారు. కొంచెం టెన్షన్ ఉంది. నాకైతే భయం అవుతుంది. ఆమెకు ఫ్రాక్ లాగా ఏమి వేయాలి. ఆమెకు కొంచెం వీడికే మస్తు ఎండగొడుతుందని చెప్పి పైన టీషర్ట్ వేసిన. డాక్టర్ దగ్గరికి కాబట్టి షర్ట్ అది వేసేసిన. ఇక ఆమెకు అదే కంఫర్ట్ ఫుడ్ అని చెప్పి ఏం రెడీ ఇట్లా ఏం నేను చేయలేదు. స్కూల్కి వెళ్ళి వచ్చింది, డ్రెస్ చేంజ్ చేసుకుంది, కొంచెం అన్నం తిన్నది, తోలుకుని పోతుండు బాగా. ఇక నెత్తికి చుట్టుకో నెత్తికి అవి వండుకోవాలా. అంతా బాగానే ఉంది, అంతా బాగానే ఉంది. కానీ అన్నం ఇట్లా కూడా తింటుంది మంచిని. చీమ ఏమంటా ఏమో టెన్షన్ ఉంది. వచ్చినాక తీస్తాం అసలు డాక్టర్ ఏమన్నారు ఏం కదా అనేది. హాయ్ అండి, పోయిరని చెప్పిన కదా, పోయిరు వచ్చిర్రు. ఆల్రెడీ టైం 4:30 అవుతుంది. 1:30కి పోయారు, 4:30కి వచ్చిర్రు. మస్తు టైం పట్టింది. ఏమన్నారేమో మరి చెప్పే ఏమన్నారే. టాబ్లెట్ ఇచ్చారు, మళ్ళీ ఇయర్ డ్రాప్స్ ఇచ్చారు. గవర్నమెంట్ హాస్పిటల్ పోయినాము. ఆయన డాక్టర్లు 1 వరకు ఉంటారు, మీరు ఇప్పుడు వస్తే ఎట్లా అని ఆయన అంటే సరిగా వచ్చింది కాబట్టి మా టాబ్లెట్లు ఇస్తాము. అవి రోజు ఒకటి వేసుకోవాలి తగ్గుతుందని చెప్పిండు. అయితే 1 ఎందుకోవాలంటే అయితే కొంచెం గారింది చీము. మొన్న సాయంత్రం అయితే ఇన్ఫెక్షన్ లెక్క వస్తుంది కదా, తగ్గుతుంది ఆగినమాట. ఇవాళ కొంచెం పొద్దుంచి కొంచెం ఎక్కువ అనిపించింది కాబట్టి సడన్ గా సండే కదా, సండే అంటే వాళ్ళు ఉండదు డాక్టర్ కాబట్టి ఇప్పుడు పోయినా. మళ్ళీ సాటర్డే పొద్దున సాయంత్రం ఏమిచ్చారు అడిగిపోతే ఏమిచ్చాడు చెప్పు. ఇక డాక్టర్ ఇది కాదు ఇవి అసలు టాబ్లెట్. ఇవేమో నొప్పి ఉన్నదంటే అప్పుడప్పుడు నొప్పి వస్తుందంటే వేసుకోమన్నాడు. బయట ఉన్నవి, ఇవేమో హాస్పిటల్, ఇవేమో బయట ఉన్నది. ఆ గవర్నమెంట్ హాస్పిటల్ ఏంటంటే కొంచెం తక్కువ రేటు ఆడిస్తారు అనుకో. బయట కొంచెం ఇంపార్టెంట్ కొంచెం మంచిగా ఏంటి బయటకు రాస్తారు. ఎందుకంటే నేను కూడా అప్పుడు సీసెక్షన్ అప్పుడు అల్లనే అయింది కాబట్టి అల్ల కొన్ని గోలు ఇచ్చారు. కొంచెం మంచి పెయిన్ కిల్లర్ బాగా ఎక్కువ రేటు ఏమో బయటకు రాసి ఇచ్చారు. అవి ఏమో తెచ్చుకోమంటారు కొన్ని. ఇక ఏంటంటే బయట కొన్ని ఆడుకోండి మొత్తం అట్లా అందుకే ఇప్పుడు వేస్తాడు డాడీ. ఇప్పుడు వచ్చి కడుపుతుంది ఇక. కానీ ఏం కాదండి కదా, తగ్గుతుందా మామూలుగా వస్తే కొంతమందికి. కానీ మాకు మళ్ళీ భయం అనిపించి ఇప్పుడు పోయినాము. నేను అసలు వద్దాను కానీ బాగానే ఉంటారు. రేపు మళ్ళీ సండే
మళ్ళీ ఏమన్నా అయితే ఇట్లా కొంచెం టెన్షన్తో సడన్లీ అప్పుడే థియేటర్ పిక్చర్ చేస్తాడట బావా. అసలు నాకు కూడా అంత సడితేది ఉక్కు కారుతుంది. ఎంత అది మరి 17 రూపాయలకు బయటకి కానీ ఎక్కువ శాతం అయితే గవర్నమెంట్ హాస్పిటల్ చెకప్ చేసి కానీ మెడిసిన్ అయితే కొంచెం బయట ఇస్తారు. మండది తక్కువ అయితే అని చెప్పినట్టు అని అయ్యా నవ్వుతుంది చల్లబడుతుంది నవ్వుతుంది ఏం కాదు అట్లా ఉంటుంది. కొంతమంది ఇన్ఫెక్షన్ వల్ల వస్తుంది నన్ను చూసిన వల్ల ఇన్ఫెక్షన్ వల్ల వస్తుంది అట్లా. ఇయర్ ఇన్ఫెక్షన్, నీళ్ళు ఎక్కువ నీళ్ళు పోతే చెవులకు, మళ్ళీ ఏదన్నా స్కిన్ ఇన్ఫెక్షన్ వచ్చింది కదా పిల్లకు, దాని ద్వారా కూడా అట్లా వస్తుందట. అవునా ఇయర్ మళ్ళా చీము జమయ్యి అట్లా రాస్తుందట. మళ్ళా స్విమ్మింగ్ చేసే వాళ్ళకి కూడా ఇట్లా నీళ్ళు పోవడం వల్ల అట్లా వస్తుందట. అసలు నేను ఇండే ఉండి వీడియో తీస్తున్నాను. నాకు అసలు శాతం ఇద్దరు మస్తు తుమ్ములు ఇంకా తుమ్ములు వస్తుంది. ఛాయ్ పెట్టుకుంది ఆయన బాణమతో జ్వరం వచ్చేట అయింది. పోయిరు 2ంటికి వెళ్తున్నామని చెప్పి 2:30కు 4:30కు వచ్చిరు అనమాట. ఏమేమి తెచ్చిరు గజలు మొత్తం ఎత్తుకొచ్చిరా. ఏమేమి తెచ్చిరు దోసకాయ నా సరిగ్గా మీకు తెలుసా ఐస్ క్రీమ్ లో అవి మామూలు హెరిటేజ్ కంపెనీ అవి ఉంటాయి. మామూలు కంపెనీ అవి ఎడిబుల్ ఆయిల్ తో తయారైతాయి అంటే పామ్ ఆయిల్ తో తయారైతాయి. అవి తీసుకోలే. వేరే అమూల్ ఐస్ క్రీమ్ అంటే రియల్ మిల్క్ అని ఉంటది కదా, ఆ ఐస్ క్రీమ్ కోసం చదలకుండా తిరిగినాం అనమాట. 2-3 సార్లు తిరిగినాక ఒక దగ్గర దొరికింది. ఎన్నుండయి ఐస్ క్రీమ్. అటు పోయినాం పోలీస్ స్టేషన్ అందుకు పోతే అటు ముంగడి పోయినాక ఒకటి ఉన్నది చిన్నగా అమూల్ అని, అవి అందులో తీసుకున్నాం ఐస్ క్రీమ్. ఒక కప్పు తీసుకున్నాం 35 రూపాయలు 40 రూపాయలు కప్పు. ఈ కోన్ ఐస్ క్రీమ్ కూడా కొంచెం ఆయుధం తయారైతుంది కానీ కొంచెం పర్లేదు అమూల్ అంటే. నేను కప్పు తిన్నదైతే రియల్ మిల్క్. నేను అది మర్చిపోయి ఏమన్నా ఏమన్నా కానీ పన్నీర్ తెమ్మన్నాం అనుకున్నా. సేవే తెచ్చారు 4 చుట్టూ తిరిగిరట. మీరు కదా అంటున్నా ఏమిరా చూపించారు. దోసకాయలు ఎంత కిలోనా? బ్రెడ్ ప్యాకెట్ ఎంత తెచ్చినా? కిలో ఒకసారి తీసుకున్నామంటే ఒక్కోసారి అయ్యేది కదా. అర్ధ కిలో 2 తీసుకున్నా. అయితే 1/2 కిలో తీసుకుంటే ఒకటి కొసరేస్తారు అసలు లెక్క. అంటే 4 వస్తాయి 1 కిలో తీసుకుంటే. కానీ ఇక నేను అర్ధ కిలో తీసుకున్నా. అర్ధ కిలో ఒక్కొక్కసారి ఇంకో అర్ధ కిలో ఇంకొకసారి కిలో తీసుకుంటే ఒకటే వేస్తారు. అర్ధ కిలో తీసుకుంటే ఒక్కొక్కటి వేస్తారు. 2 వస్తాయి. ఇవేంటి నిమ్మకాయలు ఇంకా వాటర్ మిలన్ ఇచ్చినవి. వాటర్ మిలన్ 103 అట తీసుకొచ్చినా. వస్తుంది ఆయన మొత్తం తినేయాలి. ఒక గిన్నె పెద్ద తెచ్చాను బ్రెడ్. ₹60 బ్రెడ్. నేను ఎప్పుడైనా 40 రూపీస్ చేస్తా. చిన్న అవి పట్టుకుంది రైట్ ఇట్లా. నువ్వు తీగిన ఫోటో తీస్తా ఒకటి. బావకైతే మన తినేటుంటే ఇసంటి వాటర్ మిలన్ ఇట్లా అవి ఎప్పుడెప్పుడు తిందామా అని చూస్తాడు. అవి కింద పడి ఇద్దరు ఒక దగ్గర కూర్చొని తింటారు కథ ఇక. అంటే కొంచెం నాకు నేను కూడా తింటా కదా, నేను కూడా తింటా కదా. ఒకటి తేపు నాకు తినేస్తారు అనుకుంటున్నా. దోసకాయలు కోసుకొని ఉప్పు వేసుకొని తింటాను.